Light, camera, rolling, music. హాయ్ అండి. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందాల బొమ్మ శృతి హాసన్ కాంబినేషన్లో శరత్ మరార్ నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని ఉరఫ్ డాలీ దర్శకత్వంలో ఈ రోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ కాటమరాయుడు. రాయుడు అంశకం అద్భుతం అంశువు బాణం అందమా ఖండము నువ్వు రాయుడు అగ్నిజ్వాల అగదము అగ్రేసుడి రూపము అంబుదం అయ్యావు నువ్వు రాయుడు. కాటమరాయుడు కథ చెప్పాలి అంటే రాయలసీమలో ఒక ఊరి పెద్ద కాటమరాయుడు. ఆయనకి 4 తమ్ముళ్ళు అంటే ఆయనకి ప్రాణం. అలాగే తమ్ముళ్ళు కూడా అన్నయ్య అంటే ప్రాణం. ఎప్పుడు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే కాటమరాయుడు వెళ్ళి అక్కడ అండగా నిలబడతాడు. దాంతో కాటమరాయుడికి ఆటోమేటిక్గా శత్రువులు ఉంటారు. ఇలాగే ఈ గొడవల మధ్య ప్రయాణం సాగిస్తున్న అన్నగారిని ఒక ఇంటివాడిని చెయ్యాలి, అప్పుడే మేము కూడా ఇంటి వాళ్ళని అవ్వచ్చు అని భావించిన కాటమరాయుడు తమ్ముళ్ళు అవంతి అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అన్నయ్య గురించి లేనిపోని గొప్పలని చెప్తారు మన శృతి హాసన్కి. ఆ పిల్ల గురించి వాళ్ళ అన్నయ్యకి చెప్తారు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ స్వీకరించడానికి వీళ్ళు కారణం అవుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అవుతారు అనుకుంటున్న టైంలో కాటమరాయుడు గురించి అసలు నిజాలు తెలుస్తాయి అవంతికి. వెంటనే అవంతి కాటమరాయుడు టాటా చెప్పి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి ప్రేమని మన కాటమరాయుడు ఎలా సాధించుకున్నాడు, ఈ ప్రయాణంలో తమ శత్రువులు అందరూ సృష్టించినటువంటి అడ్డంకుల్ని ఎలా ఛేదించుకుని ముందుకు సాగాడు అనే పాయింట్తో మనం ముందుంచిన కథ ఈ కాటమరాయుడు కథ. అదైనా తమిళ్లో ఈ సినిమా హిట్ అయింది కాబట్టి అక్కడి నుంచి రీమేక్ రైట్స్ కొని తెచ్చుకుని మళ్ళీ కథ తయారు చేసి అటు చేసి ఇటు చేసి ఎడి చేసిన కథ కన్నా కాటమరాయుడు క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన పవర్ స్టార్ తన సరికొత్త లుక్ తో విభిన్నమైన పెర్ఫార్మెన్స్ తో అలరించారు. ఆ తర్వాత హీరోయిన్ శృతి హాసన్ అందాల బొమ్మ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ తక్కువ పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత మన అన్నయ్యకి తమ్ముళ్ళుగా అజయ్, శివబాలాజీ, కృష్ణ చైతన్య, కమల్ కామరాజు చేశారు. ఈ నలుగురులో అజయ్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత అలీ నవ్వించారు. మరి ఆ తర్వాత తరుణ్ అరోరా నిజం, మహేంద్రన్ న్యాచురల్ నిజం వాడుకోలేదు. రావు రమేష్ టిపికల్ పెర్ఫార్మెన్స్. మరి ప్రదీప్ రావత్ పెర్ఫార్మెన్స్. నాజరుని మన పవిత్ర లోకేష్ ఉన్నారు. మరి కట్టం పృథ్వీ నవ్వించడానికి ప్రయత్నించారు. మందులా గాయాలే తుడిచేసావు మంచినే మాలోనే నింపేసావు కష్టాలే తరిమేసే కాలయముడివయ్యావు కన్నీళ్ళే రాకుండా కంటి పాపవయ్యావు రాయుడు రాయుడు కాటమరాయుడు రాయుడు రాయుడు కాటమరాయుడు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది భూపతి రాజు, ఆకుల శివ కలిసి అందించిన కథ. అక్కడ భూపతి రాజా గారు, అక్కడ తర్జుమా శివ గారు, శ్రీనివాస్ రెడ్డి అందించిన మాటలు పవర్ఫుల్ గా ఉన్నాయి. అక్కడక్కడ వాసు వర్మ, దీపక్ రాజు కలిసి అందించిన స్క్రీన్ ప్లే కొంచెం పకడ్బందీగా ఉండాలి. ప్రసాద్ మూరెల్ల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మరి అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్. టైటిల్ సాంగ్ బాగుంది, మిగతా పాటలు పర్లేదు. ఆర్ఆర్ పెద్దగా ప్లస్ అవ్వాలి. ఎడిటింగ్ గౌతమ్ రాజు గారు, సీనియర్ కత్తిరే. నిర్మాత శరత్ మరార్. నిర్మాణాలు బాగున్నాయి. రేపు ఫైనల్ గా కెప్టెన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కిషోర్ కుమార్ పార్థసాని ఉరఫ్ డారీ. ఈయన మంచి లక్ ఉన్న డైరెక్టర్. ఎలాగా? ఎందుకంటే అప్పట్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటే మనకు పరిచయం ఈ దర్శకుడు డాలీ గారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని గోపాల అంటూ విక్టరీ వెంకటేష్ బాబుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మన ముందుకు వచ్చారు. సూపర్ బొమ్మ. మరి ఆ తర్వాత ఇదిగో మళ్ళీ ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ తో మన ముందుకి కాటమరాయుడు అంటూ వచ్చారు. కరెక్ట్. మరి ఇంత లక్ ఉన్న డైరెక్టర్ ఓ మంచి కథ రాసుకుంటే బాగుండేది. రాయుడు రాయుడు కాటమరాయుడు రాయుడు రాయుడు కాటమరాయుడు అంశకం అద్భుతం అంశువు బాణం అందమా ఖండము నువ్వు రాయుడు అగ్నిజ్వాల అగదము అగ్రేసుడి రూపము అంబుదం అయ్యావు నువ్వు రాయుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎన్నో అంచనాలు. ఆ అంచనాలకు తగ్గ కథాకథనాలు ఖచ్చితంగా అందులో ఉండి తీరాలి. అలాంటి కథలు దొరకనప్పుడు ఖచ్చితంగా రీమేక్ కథలైనా తెచ్చి ఆయనతో సినిమా చేయాలని ఆరాటపడటంలో ఎంత మాత్రం తప్పు కాదు. అయితే ఈ సినిమా కథ విషయంలో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసున్న పాత కథే అవటం కొంచెం నిరాశ కలిగించిన ఈ కథలో కొత్తదనాన్ని చూపించడం కోసం
పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్తో సరికొత్త పెర్ఫార్మెన్స్తో వన్ మ్యాన్ షో చేశారు. ఆయన పెర్ఫార్మెన్సే ఈ సినిమాకి శ్రీరామ రక్ష. మరి ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ పేరు పేరున అభినందిద్దాం. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశిద్దాం. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ వచ్చి మీకు చెప్తాను. అప్పుడు దాకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అర్వం. అద్భుతం అంశువు బాణం అందమా ఖండము నువ్వు రాయుడు అగ్నిజ్వాల అగదము అగ్రేసుడి రూపము అంబుదం అయ్యావు నువ్వు రాయుడు.